నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మళ్లీ గాల్లో ఎగురొచ్చిన చీతాలు, గ్వాలియర్ చేరుకున్న 12 చీతాలు. సూర్యాపేట జిల్లాలో ఘనంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు. పిల్లలమర్రి శివాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసిన మంత్రి జగదీష్ రెడ్డి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు. చంద్రబాబును అడ్డుకోవడం వైసీపీకి మైనస్ అవుతుందని వ్యాఖ్య. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించిన సోము వీర్రాజు. ఏపీలో బీజేపీ జనసేన ప్రభుత్వ స్థాపన జరగాలని ఆకాంక్ష. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లోకి మరో 12 చీతాలు రాబోతున్నాయి. దేశంలో అంతరించిపోయిన చీతాల జాతిని పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సౌత్ ఆఫ్రికా నుంచి ఈ చీతాలను తెప్పించింది. సౌత్ ఆఫ్రికా నుంచి చీతాలతో బయలుదేరిన ప్రత్యేక విమానం ఉదయం 10 గంటల ప్రాంతంలో గ్వాలియర్లో దిగింది. అక్కడి నుంచి అధికారులు వీటిని హెలికాప్టర్లో కూనో నేషనల్ పార్క్కు తరలించనున్నారు. ప్రస్తుతం వచ్చిన చీతాలలో 7 మగ చీతాలు కాగా 5 ఆడ చీతాలని అధికారులు తెలిపారు. పార్కులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్ ఎన్క్లోజర్లలోకి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ వీటిని విడుదల చేశారు. ఈ ఎన్క్లోజర్లలో చీతాలను 30 రోజుల పాటు ఉంచి పరిశీలించనున్నట్లు అధికారులు చెప్పారు. అనంతరం వాటిని మరో ప్రత్యేక ఎన్క్లోజర్లోకి మార్చుతామని చెప్పారు. కాగా గతేడాది సెప్టెంబర్లో 8 చీతాలను నమీబియా నుంచి తెప్పించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 17న వాటిని కూనో నేషనల్ పార్క్లోని ప్రత్యేక ఎన్క్లోజర్లో ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. ప్రస్తుతం ఆ చీతాలను పార్క్ అధికారులు హంటింగ్ ఎన్క్లోజర్లో ఉంచారు. సూర్యాపేట జిల్లాలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట మండలంలోని పిల్లలమర్రి శివాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి కుటుంబ సమేతంగా అభిషేకము, ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న చంద్రబాబును అడ్డుకోవడం వైసీపీకి మైనస్ అవుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వరకు పాదయాత్రలు చూశానని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన పాదయాత్రల్లో నిన్న చంద్రబాబును అడ్డుకున్న పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయని, నాడు కాంగ్రెస్ జగన్ను జైలుకు పంపడం వల్ల ముఖ్యమంత్రి అయ్యారని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ తనపై చాలా కాలం నుండి ఆరోపణలు చేస్తున్నారని, కన్నా వ్యాఖ్యలపై అప్పుడు స్పందించలేదని, ఇప్పుడు స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవాలంటే బీజేపీ జనసేన ప్రభుత్వ స్థాపన జరగాలని అన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందన్న సోము వీర్రాజు, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలకు 60% నిధులను కేంద్రమే అందిస్తుందని మరోసారి చెప్పుకొచ్చారు. చాలా కాలం నుంచి జరుగుతున్నాయి. నేను ఎప్పుడు కూడా స్పందించడం లేదు, ఇప్పుడు కూడా స్పందించాను. నేను 78 నుంచి పార్టీలో పనిచేస్తున్నాను. నా గురించి నేను చెప్పుకోను. నేను 2 జిల్లాలకి ఇన్ఛార్జిగా ఉంటూ 1998లో వాజ్పేయి గారి నాయకత్వంలో 2 పార్లమెంట్ సీట్లు మా రాజమండ్రి, కాకినాడ 98లో పొత్తు లేకుండా నెగ్గించాం. అట్లా నా జోన్లో 5 ఎమ్మెల్యేలు అయ్యాను, 2 సెంట్రల్ మినిస్టర్లు అయ్యాను. నేను పార్టీ కార్యకర్తని, పార్టీని చురుగ్గా పనిచేసే కార్యక్రమంలో నిరంతరం ఉంటాను. పెద్దలు ఎవరన్నా ఏదన్నా అన్నా వాటిని నేను వ్యక్తిగతంగా స్వీకరించాను. ఓకే, అదే కాకుండా పార్టీలో కార్యకర్తలు శ్రేణుల్లో కూడా కొంత గందరగోళ వాతావరణం నెలకొందనేది బీజేపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాం. దీని మీద ఒక క్లారిటీ మీరు ఏమైనా ఇస్తారా?
పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం లక్ష్యం. మేము ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మేము ఒక్కడమే పోటీ చేసాం బై ఎలక్షన్లో. తిరుపతిలో మాతో తెలుగుదేశం పోటీ చేసింది. ఆత్మకూరులో మేము ఒక్కడమే పోటీ చేసాం, ఏ పార్టీ పోటీ చేయలేదు. బద్వేల్లో మేము ఒక్కడమే భారతీయ జనతా పార్టీ ఒక్కటే పోటీ చేసింది. 1% ఓట్ల నుంచి బద్వేలు ఆత్మకూరులో 14% ఓట్లకి వెళ్ళాం. తిరుపతిలో 5% ఓట్లకి వెళ్ళాం, 5 to 6%. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఎదుగుదలకు చిహ్నం. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పాను, పార్టీ బలోపేతం 1% నుంచి 14% ఓట్లకి వెళ్ళడం. శ్రేణులు నేను వారు చెప్పిన అంశాన్ని నేను టచ్ చేయను, నేను మాట్లాడతాను, దానికి నేను రిప్లై ఇవ్వను. థ్యాంక్ యూ అండి. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు ముంపు గ్రామాల బాధితుల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రకాశం జిల్లా ముంపు గ్రామాల్లో నిర్వాసిత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో పెద్దారవీడు మండలం సుంకేశ్లలో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారంలోకి వస్తే ఏడాదిలోపు వెలుగొండను పూర్తి చేస్తామని మాటిచ్చిన వైసీపీ పాలకులు 4 ఏళ్లు కావస్తున్నా పూర్తి చేయకపోగా పనుల్లో తీవ్ర జాప్యం చేస్తున్నారని అన్నారు. జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మిగతా అందరూ పాల్గొని మీరు మా సుంకేశ్వర గ్రామ ప్రజలను విన్నవించు మరి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈరోజు తాగడానికి కూడా మొన్ననే సర్పంచ్ గారు పాపము 10 అడుగులు వాటర్ కూడా వేశారు, చుక్క నీళ్లు కూడా పల్లాయి. ఊర్లో 10 అడుగులు వేశాడు, ఒక చుక్క నీళ్లు. ఒక్కొక్క ఊరికి 200-300 మంది చచ్చిపోయినారు. వీళ్ళు ప్యాకేజీ లేట్ అయింది. ఇంకా ఇప్పుడే ఈ చుంకేశ్వర్లో ఇప్పుడు అన్నారు. మా నాయకుడు పూల సుబ్బయ్య గారి పేరు పెట్టారు ఈ ప్రాజెక్టు. అదే రామగారెడ్డి గారు అందరు చెప్పారు. పోరాటాలు చాలా చోట్ల చేస్తాము, కానీ మన నాయకుల పేర్లు పెట్టడం 2 చోట్లే. ఎద్దుల ఈశ్వరరెడ్డి గారి పేరు గండికోట ప్రాజెక్టులు పెట్టారు, పూల సుబ్బయ్య గారి పేరు ఇక్కడ పెట్టారు. కాబట్టి మా పూల సుబ్బయ్య గారి ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన మీ పట్ల మాకు కూడా చాలా బాధ్యత ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో మీకు అండగా ఉండి ఖచ్చితంగా మీ ప్రతి ఒక్కరికి ఈ 11 గ్రామాల్లో ఉన్న చివరి వ్యక్తి వరకు న్యాయం జరిగేంత వరకు కూడా మీకు అండగా ఉంటామని మనవి చేస్తూ సెలవు. నారాయణ మిత్రులందరికీ నమస్కారాలు. ఈ నెల 13వ తేదీ నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు రాయలసీమ, ప్రకాశం, అదేవిధంగా పోలవరము, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ కూడా మేము పర్యటిస్తూ ఉన్నాము. రేపు 22వ తేదీ వరకు ఈ పర్యటన కొనసాగుతూ ఉంది. 20వ తేదీ నాడు పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తూ ఉన్నాము. ఇవాళ వెలుగొండ ప్రాజెక్టు అత్యంత కీలకమైన ప్రాజెక్టు. ప్రత్యేకించి వెనుకబడిన జిల్లాల్లో తాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ ఇది. తర్వాత టనెల్స్ ద్వారా నీళ్లు ఇచ్చేది అనేది ఇక్కడ చాలా ప్రత్యేకత. మరి ఇలాంటి ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ ఇప్పటికి కూడా అది కంప్లీట్ కాలే. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. క్యాన్సర్ 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 క్యాన్సర్కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్లో మంత్రి హరీష్ రావు పర్యటించారు. జర్నలిస్టులకు ఇళ్ల కోసం కేటాయించిన భూమికి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో ఈరోజు ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఉత్సవాలను అత్యంత ఘనంగా ఈ శివరాత్రి పర్వదినాన అధికారిక లాంఛనాలతో జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ శివరాత్రి పండగ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఆ శివుడి యొక్క దయతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో ఇంకా అగ్రభాగాన ఉండే విధంగా ఆ పరమశివుడు ఆశీస్సులు అందజేయాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏడుపాయలు ఈ ప్రాంతం దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఏటా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇతోధికంగా సహాయం అందించడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి గారు 2 కోట్ల రూపాయలు ఈ నిర్వహణ కోసం వారు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. మరి దేవాలయం కూడా మరి ఆ శివుడి దయతో ప్రతి సంవత్సరం కూడా చక్కగా నీళ్లు వదులుతూ దేవాలయాన్ని అన్ని రకాలుగా వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ చక్కగా అభివృద్ధి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇలా ముఖ్యమంత్రి గారు ఎంతో భక్తితో, ప్రేమతో, విశ్వాసంతో ఈ రాష్ట్రంలో అనేక దేవాలయాలను అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మరి భూలోక వైకుంఠంగా ముఖ్యమంత్రి గారు తీర్చిదిద్దారు. ఈ మధ్యనే కొండగట్టుకు వెళ్ళి ఆ హనుమంతుడి యొక్క దేవాలయాన్ని 1000 కోట్ల రూపాయలైనా సరే అత్యద్భుతంగా తీర్చిదిద్దడానికి వారు నిర్ణయించి ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేశారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను కూడా అద్భుతంగా వారు ఎంతో భక్తితో, విశ్వాసంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా మతాన్ని, దేవాలయాలను రాజకీయాలకు వాడుకోలేదు. ఇలా యాదాద్రి లాంటి అద్భుతమైన దేవాలయం నిర్మించిన ఎన్నికలు వచ్చేదాకా మెల్లమెల్లగా కట్టి ఎన్నికల ముందు ప్రారంభించాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేయలేదు. ముఖ్యమంత్రి గారు ఏం చేసినా కూడా ఒక విశ్వాసంతో చేసినారు, దేవుడి మీద భక్తితో చేసినారు. ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వించే విధంగా ఈ రాష్ట్రంలో దేవాలయాలు ఈ జిల్లా, ఆ జిల్లా, ఈ దేవుడు, ఆ దేవుడు అనకుండా అన్ని దేవాలయాలను కూడా అద్భుతంగా ఇలా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్లో కూడా ప్రత్యేకంగా ఈ దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడు కూడా మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో దేవాలయాల నిర్మాణానికి
నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. కానీ ఇలా కేసీఆర్ గారి హయాంలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో ప్రత్యేకంగా దేవాలయాల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తా ఉన్నాం. అర్చకుల 240వ రోజు మహబూబాబాద్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగింది. ఆలేరు, వావిలాల తాండాల్లో గ్రామస్తులు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. షర్మిల మాట్లాడుతూ కేసీఆర్ పాలన పోవాలని అన్నారు. కేసీఆర్ది మోసపూరిత పాలనని ఆరోపించారు. ఏ పథకాన్ని కూడా కేసీఆర్ అమలు చేయలేదన్నారు. ఇల్లులు కావాలన్నా, రుణమాఫీలు కావాలన్నా వైఎస్ఆర్ సంక్షేమ పాలన రావాలని అన్నారు. నిజం తండ్రి లాంటి మొండితనం నిజం వైఎస్ఆర్ రక్తమది నిజం తండ్రి లాంటి మొండితనం నిజం అన్నడకలో రాజసం నిజం అన్నవ్వులో స్వచ్ఛతే నిజం నీ మాటలు ఆరోషమే నిజం నీ పాటలు జనసంద్రమే నిజం నీవు చేసే పోరాటం నిజం నీవిచ్చే వాగ్దానం నిజం ప్రజా ప్రస్థానమే నిజం 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 షర్మిల మన షర్మిల నిప్పులాంటిది నిజం నీకున్న సంకల్పమది నిజం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అన్నా మళ్ళీ రాజశేఖర రెడ్డి పాలన రావాలి, మళ్ళా ఇల్లు రావాలి, మళ్ళా పెన్షన్లు రావాలి, మళ్ళా ఉద్యోగాలు రావాలి, మళ్ళా ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ రావాలి. ఇలా రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకం మళ్ళీ నిలబడాలి. కేసీఆర్ సార్ మోసమే చేసిండు. 2 సార్లు ఓట్లేస్తే కేసీఆర్ సార్ మోసమే చేసిండు. రుణమాఫీ చేయలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదు. ఎన్ని మాటలు చెప్పి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ సార్. అందుకే అన్న సర్కారు మారాలి, సర్కారు మారాలి, కేసీఆర్ సర్కారు పోవాలి. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ నేను. రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. మీరు ఆశీర్వదించండి. మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి పాలన వస్తుందన్న నేను తీసుకొస్తా. నాయన పేరు నిలబెడతా, నాయన పథకాలు నిలబెడతా. మీరు ఆశీర్వదించాలి. మళ్ళా మీకు ఇల్లు రావాలి, ఉద్యోగాలు రావాలి, పెన్షన్లు రావాలి. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారంటూ పైడూరుపాడు రైతులు ఓ పత్రికపై మండిపడ్డారు. రైతులకు మంచి చేయాలి కానీ ఇబ్బందులకు గురి చేయరాదని అన్నారు. గత సంవత్సరం నుండి ధాన్యాన్ని బిఎస్ ఆగ్రో రైస్ మిల్లర్లకు అమ్ముతున్నాం. వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో బిఎస్ ఆగ్రోస్ మిల్లుకు ధాన్యాన్ని అమ్మడం జరిగిందని, బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతుండడంతో తమకు న్యాయం జరిగేలా చూడమని రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్లామని అన్నారు. రైస్ మిల్లుకు తాము స్వచ్ఛందంగా ధాన్యాన్ని అమ్మితే రాజకీయ నాయకుల ప్రమేయం అంటూ అసత్య ప్రచారాలు చేయడం తగదని రైతులు ఖండించారు. మీడియా ప్రతినిధులకు నేను డిసెంబర్ 11వ తారీఖు నేను క్రాప్ కటింగ్ చేశాను. అప్పుడు వర్షాలు పడుతున్నాయి. రైతులకి ఒడ్లు ఆరబోసుకోవడానికి స్థలాలు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. అప్పుడు వ్యవసాయ అధికారులు, ఎంఆర్ఓ గారు, కౌలు గ్రామం కూడా వచ్చారు. వస్తే మేము పట్టాలు కూడా ఇవ్వమని అడిగాము. కనీసం పట్టాలు కూడా సప్లై చేయలేకపోయారు. నేను అప్పుడు 20 ఎకర్స్ ఉంటే సగం 10 ఎకర్స్ నేను పొలం కోసాను. వాటిని సేల్ చేయడానికి సంచులు అవి చాలా ఇబ్బంది పడ్డాను, రాలేదు. నేను కరకదుర్గ అంతకుముందు రైస్ మిల్లు నేను 5 years నుంచి శాందార్ మిల్లుకే తోలుతున్నాము. ఎటువంటి డబ్బులు పెండింగ్ కానీ ఏమీ లేదు. ప్లస్ నేను వెళ్ళి వాళ్ళని అడిగాను, వాళ్ళ నాకు పర్మిషన్ కూడా రాలేదనే చెప్పారు. నేను బలవంతంగా తోలాను అక్కడికి వెళ్ళి. వాళ్ళు ఒక 10 days ఆగమన్నా కూడా నేను ఇంకా కొయ్యాలని చెప్పి నేను మళ్ళీ నేను బలవంతంగా నేను వాళ్ళకి ఇచ్చేసి నేను వచ్చాను. మళ్ళీ తర్వాత నెక్స్ట్ క్రాప్ కోసాము. మళ్ళీ ఈ సంచులు ఇవన్నీ ఇబ్బందిగా ఉండి మళ్ళీ అక్కడే తోలాము ఒడ్లు.
మెయిన్ ఇప్పుడు ఈ ధాన్యం లేట్ అయింది, పిల్లల ఫీజులకి ఇదంతా బోళ్ళంత ఇబ్బంది అవుతుంది. తొందరగా రైతులు చొరవ తీసుకొని న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాను. డబ్బులు కావాలా మిల్లర్ స్కీమ్ అంటారని జాయింట్ కలెక్టర్ గారు కూడా అడిగితే మీరు ఎట్లా అంటే అట్లాగండి అని దయచేసి దండం పెట్టారు. జోగి రమేష్ గారికి ఏమయ్యా ఎట్లా జరిగింది ఏంటంటే వర్షం కారణంగా సొసైటీలో ఎలా పోయిందంటే ధాన్యం ఎక్కువైపోయింది. ఒక్కసారి ఫీల్డ్ వచ్చేసిన కోతలో 4,000 5,000 సంచి వస్తుంటే 10,000 5,000 సంచులు రైతుల దగ్గర ఉండేపాటికి బాగా ఇబ్బంది అయితే ఇట్లా దోలేమంటే సరే సాయశక్తులు పని చేస్తానని పాపం ఆయన సహకరించి చేస్తాను, రైతులు మీకు అనేది ధాన్యం అనేది ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాను, 4 రోజులు లేట్ అయిద్ది, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని అన్నారు. ధాన్యం కూడా ఈ సంవత్సరం దిగుబడి కూడా బాగానే ఉంది, రేటు కూడా గవర్నమెంట్ నుంచి బాగానే 1,545 రూపాయలు బాగానే ఉంది. అయితే ఈ మిల్లర్స్కి లైసెన్స్ రాపోవటము మేము ఆవేదనకు గురైపోయి ఎట్లాగా అధికారుల దగ్గరికి తిరిగాం. కానీ దీన్ని చేతులెత్తి దండం పెడుతున్నా, వాళ్ళ పాదాలకు వందనాలు. రాజకీయాలు చేయొద్దు, చేతనైతే రైతులకు మేలు చేయండి తొందరగా. ఇంకా 20 రోజులు అన్నది 10 రోజులు డబ్బులు పడేట్టు చూడండి. కులాలు మతాలు కూడా 20 గ్రామాలు రైతులు, 20 గ్రామాల రైతుల్లో కూడా దీనికి దోలిన వాళ్ళు బాగా సన్నగారు చిన్నగారు కూలికి వెళ్తే జరిగిద్ది, లేకపోతే జరగదు. పనులు కూడా లేవు ఇప్పుడు. అలాంటి టైంలో మీరు దయచేసి దీన్ని తొందరగా అయ్యేట్టు ఏదో రకంగా రైతుల ఖాతాలో డబ్బులు పడేట్టు దయచేసి ముఖ్యమంత్రి గారిని, కలెక్టర్ గారిని, అధికారులని, మీడియాని దయచేసి మీ చేతులు ఎత్తి మీకు కాదు దన్నం, మీ పాదాలకు వందనాలు. యాక్చువల్గా మా సొసైటీ నుంచి మేమేం ధాన్యం పంపలా. రైతులు కొంచెం మసుకులుగా ఉంది, హడావుడిగా ఉందని యాక్చువల్గా మిల్లు ఇంతకుముందు రన్నింగ్లోనే ఉంది, దానికి పర్మిషన్ వచ్చిందనేటటువంటి కొంచెం అమాయకంగా రైతులు తోలారు. తోలిన దాంట్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఏమీ లేదు. యాక్చువల్గా తోలారు. కానీ మా సొసైటీ నుంచి ఎంట్రా 33,000 టిక్కీలు, 3,000 ఏంటి 33,000 టిక్కీలు తోలారు మా సొసైటీ నుంచి. ఏంటి దాని కాస్ట్ 12 ఎంత వచ్చింది, 2,64,00,000 వచ్చింది. అట్లాగనే మైలవరం మండలం, జీకొండూరు మండలం 14-15 సుమారుగా ఒక 20 గ్రామాల నుంచి రైతులు ఇట్లాగే తోలారు. కానీ సొసైటీల నుంచి తోలా, గవర్నమెంట్ ప్రమేయం లేదు, రాజకీయ నాయకుల ప్రమేయం లేదు. ఏదో మిల్లుకు వచ్చుద్ది అని చెప్పేసే ఉద్దేశంతో తోలారు. కాబట్టి ఆ రైతులు ఇబ్బంది పడకుండా కొంచెం రైతులకు సహాయం చేయండి అని మేము రాజకీయ నాయకుల దగ్గరికి తర్వాత వెళ్ళాము తోలిన తర్వాత. కానీ ఈ పేపర్ ఇట్లా రాయటం అనేది చాలా దుర్మార్గం. రైతులకు ఏదో మేలు చేసే ఉద్దేశంతో ఉండాలి. కానీ పేపర్లో మీడియా అనేది ఇట్లా అబద్ధ కథనాలు రాయటం, ఆ పేపర్ రాసేదంతా ఇంతే అనుకుంటున్నారు కదా 14 గ్రామాల ప్రజలు కూడా. అసలు రాజకీయ నాయకులు ప్రమేయమే లేదు, రైతులు తోలున్నారు. ఆల్రెడీ అందరూ ఇక్కడ ఉన్న రైతులు అందరూ రైతులే, తోలిన రైతులే. ఆ రైతులు ఏదో వాళ్ళకి ఆరుగాలం పండించిన పంట మరి ఇట్లా అయిద్దామని చెప్పి కొంచెం కాపాడండి అని చెప్పి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళారు. దాన్ని రాజకీయ నాయకుల ప్రమేయంతో తోలుకున్నారని రాయటం అనేది చాలా దుర్మార్గం. అట్లా రాయటం ఇంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. నేను పేపర్ చూసిన కాడి నుంచి మా డబ్బులు ఏంటి ఇట్లా అయింది, ఇట్లా చేశారు అని చెప్పి చాలా ఇబ్బందిగా ఉన్నారు. మిగతా రైతులు కూడా చెప్పేవాళ్ళు ఉంటే. నా పేరు మంగళంపాటి వెంకట్రావు. నాకు 3 గ్రామాల్లో పొలం ఉందండి. ఎలగలేరు సొసైటీ, తాడేపల్లి సొసైటీ తరఫున కూడా తాడేపల్లిలో పొలం ఉంది, కౌలూరు గ్రామం కూడా పొలం ఉంది. మా కుటుంబం మొత్తం నేనే హెడ్ని, 7-8 మంది, మా నాన్నగారు కానీ నేను కానీ మా అన్నయ్యలు 7, మా అబ్బాయిది కానీ 5-6 మొత్తం కుటుంబం కలిసి తోలేమండి. అయితే అదివరకు రన్నింగ్లో ఉంది, శుభ్రంగా ధాన్యం అమ్మితే డబ్బులు వచ్చినాయి. గత సంవత్సరం అదేదో ఆగిపోయింది. ఈ సంవత్సరం సొసైటీల చుట్టూ 4-5 రోజులు తిరిగాను. సొసైటీలకి గవర్నమెంట్ 4,000 5,000 సంచి పంపిస్తే 50,000 టిక్కీ ఉంటుంది, 5,000 10,000 టిక్కీ ఉంటుంది. ఏమయ్యా చూస్తానే ఉండవుగా, సన్నగారు చిన్నగారు వెయ్యాలా, నువ్వు పెద్ద రైతువు, వర్షం వస్తే నువ్వు అవసరమైతే పట్టైనా కప్పుకోగలవు, ఎట్లా మాట్లాడతావు ఏంటని మా ఊరు సొసైటీ ప్రెసిడెంట్ దగ్గరికి కూడా 4-5 రోజులు వెళ్ళి రోజు కప్పు టీ తాగి వచ్చేవాడిని. ఏంటి వంగారంటే సూత్రంగా SC STలు సన్నగారు చిన్నగారు రైతులు వేయాలా, ఇంకా 4 రోజులు ఆగనేపాటికి 3వ తారీఖు నాడు వర్షం పడుతుంటే భయం పుట్టి ఇక సంచుల కోసం ఎటురికినా సకల ప్రయత్నం చేసినా ఎక్కడ సంచులు దొరకలేదండి. అప్పుడు BS ఆగ్రో అని శాంతినగర్ కాడికి వెళ్తే, వెంకట్రావు ఇప్పుడు అయితే లేవు సంచులు, 2-3 సంచులు వస్తే ఇస్తాను అన్నారు.
అప్పుడు రెండింటికి సంచులు వస్తే తాటర వేసుకెళ్ళి సంచులు తీసుకొచ్చి ముఠా కూడా హెల్ప్ చేయమంటే ముఠా కూడా కౌలూరులో దొరకపోతే గంగిని నుంచి ముఠాని తీసుకొచ్చి నేను 18 నుంచి 1900 టిక్కీలు ధాన్యం తోలానండి. ధాన్యం తోలాక ఇవాళ అయితే రేపు అయింది అంటే అది లేట్ అవుతుంది. అప్పుడు జేసీ గారి దగ్గరికి వెళ్తే పని అయిద్దని మన ఢిల్లీరావు గారి దగ్గరికి వెళ్తే పాపం అతను దయచేసి రైతులని ఆఫీసులో కూడా రామనుకోకుండా బయటకు వచ్చి చెట్టు కింద నుంచొని రైతుల ఆవేదన చూసి అయ్యా నా సకల ప్రయత్నం నేను చేస్తాను, ఆ మిల్లర్స్కి 90% వస్తుందో రాదో మీకు తెలీదు, ఏమంటే దయచేసి ఆ మిల్లర్స్కి పర్మిషన్ ఏంటంటే మీకు డబ్బు కావాలా మీకు ఆ పర్మిషన్ కావాలని, ఏమంటే మీకు ఎదురు మాట్లాడడం, మీకు దయచేసి మీరు ఎట్లా చేయాలంటే అట్లా చేయండి, మాకు ధాన్యానికి రైతులకి 20 గ్రామాల రైతులు ఉన్నారు, మీరు ధాన్యానికి మట్టికి డబ్బులు ఇచ్చేట్టు చూడండి, దయచేసి మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. మళ్ళీ ఆవేదన ఆపుకోలేక ఏం చేద్దాం ఇంకా రావట్లేదు, కాలం తడిసిపోతుంది, ఇప్పుడు నెల రోజులు అయిపోయింది, మిషన్ కోతలు ఏంటి, ఆర్థిక ఇబ్బందులు కానీ ఇంట్లో మా అమ్మగారు ఇట్లా లేక హాస్పిటల్లో కూడా ఉంది. అప్పుడు ఏం చేయాలని పైంటర్పాడు వస్తే ఎట్లా వెళ్దామంటే జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే పాపం 5ంటికి అపాయింట్మెంట్ ఇచ్చి రామన్నారు. 15 నిమిషాలు మాట్లాడిచ్చారు. జాయింట్ కలెక్టర్ గారు కూడా దయచేసి అయ్యా మిల్లర్స్కి వచ్చిద్దో రాదో మీకు అనవసరం, మీ ధాన్యం డబ్బులు మటుకు ఎక్కడికి బావు, 90% మేము ఇప్పిస్తాము, మీ అకౌంట్లో కొట్టిస్తాం, 4 రోజులు లేట్ అయింది, మీరు ఆవేదనకు గురవ్వమాకండి, దయచేసి మీ డబ్బులు మట్టికి దయచేసి ఎట్టాకొట్ట పెనాల్టీ వేసైనా ఆ మిల్లర్ స్కీమ్ అంటే ఆ మిల్లర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మళ్ళీ గాల్లో ఎగురొచ్చిన చీతాలు, గ్వాలియర్ చేరుకున్న 12 చీతాలు. సూర్యాపేట జిల్లాలో ఘనంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు. పిల్లలమర్రి శివాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసిన మంత్రి జగదీష్ రెడ్డి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు. చంద్రబాబును అడ్డుకోవడం వైసీపీకి మైనస్ అవుతుందని వ్యాఖ్య. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించిన సోము వీర్రాజు. ఏపీలో బీజేపీ జనసేన ప్రభుత్వ స్థాపన జరగాలని ఆకాంక్ష. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైట్ 5 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.